హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మీ ముందరికి నేను DJI Air 3Sతో వచ్చాను. సో ఈ డ్రోన్ అయితే మనం రీసెంట్గా పర్చేస్ చేసాము. సో దీన్ని ఫ్లై చేసి మనం చూద్దాం దీన్ని ఎలా ఫ్లై అవుతుంది ఏంటో, దీని కండిషన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆర్సీ కంట్రోలర్ కూడా ఓపెన్ చేద్దాం. ఆర్సీ కంట్రోలర్ ఓపెన్ చేసి వెనక కింద 2 నాబ్స్ ఇచ్చాడు జాయ్స్టిక్కి. ఆ నాబ్స్ ఫిక్స్ చేసి DJI ఆర్సీ కంట్రోలర్ అయితే మనం ఆన్ చేసాం. సో బ్యాక్ సైడ్ అయితే స్టార్ట్ బటన్ ఇచ్చాడు. సో ఫస్ట్ క్లిక్ అండ్ సెకండ్ క్లిక్ హోల్డ్తో ఇది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మన ఎయిర్ క్రాఫ్ట్ అయితే స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన సౌండ్ కూడా వచ్చింది మనకి. సో నెక్స్ట్ మనం దీన్ని ఫ్లై చేయాలి. దీన్ని ఫ్లై చేయాలంటే ఫస్ట్ ఈ రిమోట్ కంట్రోలర్ అయితే ఆన్ చేసి మనం కనెక్ట్ చేయాలి. సో శాటిలైట్ పొజిషనింగ్ మాత్రం కనెక్ట్ అయ్యి ఉండాలి కంపల్సరీ. సో దీంట్లో మనకి హోమ్ పాయింట్ అప్డేట్ అయిన తర్వాత మాత్రమే ఫ్లై చేయాలి. అప్డేట్ చేయకపోతే అది బ్యాటరీ డౌన్ అయినా, సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సడన్గా ఎక్కడ పడితే అక్కడ దిగిపోతుంది. హోమ్ పాయింట్ అప్డేట్ చేస్తే మాత్రం మన హోమ్కి రిటర్న్ అయిపోయి వచ్చేస్తుంది మనకి. సింపుల్గా రిటర్న్ హోమ్ కొట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ఇది. సో ఈ ట్రూ కంట్రోలర్స్తో ఫస్ట్ మనం అయితే స్టార్ట్ చేసాం Air 3S మన ఫ్లైట్. సో హోమ్ పాయింట్లో ఉంది. స్టెబిలిటీ అయితే ఎగ్జామ్ అనిపిస్తుంది. విజువల్స్ అయితే పిచ్చెక్కిచ్చేటట్టు క్యాప్చరింగ్ చేస్తుంది. మేమైతే చాలా దూరం అంటే చాలా దూరం వెళ్ళాను. అరౌండ్ 3 కిలోమీటర్స్ దూరం మేము బైక్ పైన ట్రావెల్ చేసి వెళ్ళాలంటే. బట్ ఈ డ్రోన్తో అయితే 1 కిలోమీటర్ దూరంలో వెళ్ళాం. సో నేనైతే రిటర్న్ టు హోమ్ అయితే అయిపోవాలి ఇప్పుడు. అయితే రిటర్న్ టు హోమ్ అయితే కొట్టాను. సో రిటర్న్ టు హోమ్ అని కొట్టగానే సో రిటర్న్ టు హోమ్ అవుతుంది అది. మన ఎయిర్ క్రాఫ్ట్ అయితే రిటర్న్ అయిపోతుంది. చాలా దూరంలో ఉన్న విజువల్స్ అయితే వండరింగ్. మా ఊరు మొత్తం క్యాప్చర్ చేసి పడేసింది. మన ఇండియాలో అయితే డ్రోన్ ఎక్కడ పడితే అక్కడ ఫ్లై చేయకూడదు. ఆరెంజ్, గ్రీన్, రెడ్ జోన్స్ ఉంటాయి. సో మనం గ్రీన్ జోన్లో మాత్రమే ఫ్లై చేయాలి. ఆ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. హోమ్ పాయింట్ని టార్గెట్ చేసుకుని స్లోగా దగ్గరికి వచ్చేస్తుంది హోమ్ పాయింట్ దగ్గరికి. సో మేమైతే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే మాకు క్లియర్గా కనిపిస్తుంది, ఇంతకుముందు అయితే కనిపించలేదు. ఇది నన్ను అయితే పాయింట్ చేసి ఒక మాస్టర్ షాట్ అయితే తీస్తున్నాను. సో నేనైతే బిల్డింగ్ మీద ఉన్నాను కదా, మీకు కనిపిస్తున్నా. నిజంగా ఈ డ్రోన్తో అయితే స్టన్నింగ్ షాట్లు కూడా తీయచ్చు. చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ వావింగ్, సూపర్. సో వెడ్డింగ్స్ కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ, ట్రావెలింగ్ పర్పస్ కానీ, ఏదైనా ఈవెంట్స్ ఉన్నా ఈ డ్రోన్ మాత్రం పర్ఫెక్ట్ అండ్ ఎక్స్ట్రాడినరీ అని కూడా చెప్పచ్చు ఈ విజువల్స్ చూస్తుంటే.
స్లో మోషన్ వీడియోస్ అయితే ఎక్స్ట్రానరీగా తీస్తుంది, అసలు చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్. మన ఎయిర్ క్రాఫ్ట్ అయితే ల్యాండ్ అయిపోతుంది. మొత్తానికి మనం ట్రయల్ అయితే వేస్తాము, కొన్ని షార్ట్స్ కూడా తీసుకున్నాం, మంచి మంచి షార్ట్స్. మన ఎయిర్ క్రాఫ్ట్ అయితే ల్యాండ్ అయిపోయింది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో రెగ్యులర్గా పెడతా ఉంటాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ద వీడియోస్. థ్యాంక్ యూ.